స్టూడెంట్స్ 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనకి ఇలా ఇస్తారు క్వశ్చన్, వాట్ ఈజ్ ఎంట్రోపీ అని ఇస్తారు. థర్మోడైనమిక్స్లో వస్తుంది ఇది. ద డిగ్రీ ఆఫ్ డిజార్డర్ ఆర్ ర్యాండమ్నెస్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఎంట్రోపీ అని రాస్తే చాలు సరిపోతుంది. ద డిగ్రీ ఆఫ్ డిజార్డర్ ఆర్ ర్యాండమ్నెస్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఎంట్రోపీ అంటాం. మరి దేంతో ఇండికేట్ చేస్తాము అంటే ఎస్తో ఇండికేట్ చేస్తాము. గ్రేటర్ ద డిజార్డర్ ఇన్ ఎ సిస్టమ్ ద హయ్యర్ ఇస్ ద ఎంట్రోపీ అంటాం. డిజార్డర్నెస్ ఎంత ఎక్కువగా ఉంటే ఎంట్రోపీ అంత హయ్యెస్ట్గా ఉంటుంది. అలానే ఇట్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎంట్రోపీ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అని చదివాం చూడండి. ఎంట్రోపీ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్. The degree of disorder or randomness of a system is known as entropy. Greater the disorderness, greater is the entropy అంటాం. ఆర్డర్ ఆఫ్ ఎంట్రోపీ తీసుకుంటే ఎంట్రోపీ ఆఫ్ వేపర్ గ్రేటర్ దెన్ ఎంట్రోపీ ఆఫ్ లిక్విడ్ గ్రేటర్ దెన్ ఎంట్రోపీ ఆఫ్ సాలిడ్ తీసుకుంటాం. సో అది ఎంట్రోపీ అంటే అలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎ బ్రాన్స్టెడ్ బేస్, గివ్ వన్ ఎగ్జాంపుల్ అని ఇచ్చారు. వాట్ ఈజ్ ఎ బ్రాన్స్టెడ్ బేస్ అంటే సబ్స్టాన్స్ విచ్ కెన్ యాక్సెప్ట్ ఏ ప్రోటాన్ ఫ్రమ్ అనదర్ సబ్స్టాన్స్ ఈజ్ నోన్ యాజ్ బ్రాన్స్టెడ్ బేస్. అంటే బేస్ అడిగారు అంటే నెక్స్ట్ యాసిడ్ కూడా అడగవచ్చు. లూయిస్ యాసిడ్, లూయిస్ బేస్, బ్రాన్స్టెడ్ యాసిడ్, బ్రాన్స్టెడ్ బేస్. 4 ఇంపార్టెంటే. 4 డెఫినేషన్స్ చూసుకోవాలి, ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవాలి. మరి వాట్ ఈస్ బ్రాన్స్టెడ్ బేస్ అంటే ప్రోటాన్ యాక్సెప్టర్. ద సబ్స్టాన్స్ విచ్ కెన్ యాక్సెప్ట్ ఏ ప్రోటాన్ ఫ్రమ్ అనదర్ సబ్స్టాన్స్ ఈజ్ నోన్ యాజ్ బ్రాన్స్టెడ్ బేస్ అంటాం. మన ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చు, H2O తీసుకోవచ్చు, NH3 కూడా తీసుకోవచ్చు. విచ్ కెన్ యాక్సెప్ట్ ఏ ప్రోటాన్ ఫ్రమ్ అనదర్ సబ్స్టాన్స్ ఈజ్ నోన్ యాజ్ బ్రాన్స్టెడ్ బేస్. బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే ఏమిటి, విచ్ కెన్ డొనేట్ ఏ ప్రోటాన్ టు అనదర్ సబ్స్టాన్స్ ఈజ్ నోన్ యాజ్ బ్రాన్స్టెడ్ యాసిడ్ అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ మెగ్నీషియం మెటల్ ఈజ్ అ బాండ్ ఇన్ ఎయిర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి 2017లో ఇచ్చారు. తెలంగాణ ఎగ్జామ్లో మాత్రం చాలాసార్లు ఇచ్చారు. వాట్ హ్యాపెన్స్ వెన్ మెగ్నీషియం మెటల్ ఇస్ బాండ్ ఇన్ ఎయిర్ అంటే ఇఫ్ మెగ్నీషియం మెటల్ ఇస్ బాండ్ ఇన్ ఎయిర్ ఇట్ అండర్గో అంటే ఎయిర్లో ఆక్సిజన్, నైట్రోజన్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో మెగ్నీషియం మెటల్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు గివ్ మెగ్నీషియం ఆక్సైడ్ అండ్ కంబైన్స్ విత్ నైట్రోజన్ టు గివ్ మెగ్నీషియం నైట్రైడ్. సో మనం ఈక్వేషన్స్ కూడా రాసుకోవచ్చు. మనం 2Mg plus O2 gives rise to 2MgO మెగ్నీషియం ఆక్సైడ్. అలానే 3Mg plus N2 gives rise to Mg3N2 అంటే మెగ్నీషియం నైట్రైడ్. If magnesium metal is burnt in air, it combines with oxygen to give magnesium oxide. అలానే it combines with nitrogen to give magnesium nitride రాయొచ్చు సింపుల్గా. ఇంకా సింపుల్గా రాసుకుంటాము అంటే if magnesium metal is burnt in air, it combines with oxygen to give MgO and combines with nitrogen to give Mg3N2 అని రాయొచ్చు. ఈక్వేషన్స్ రాస్తే మంచిది మనకి ఫుల్ మార్క్స్ కావాలంటే. నెక్స్ట్ క్వశ్చన్, వై జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్. మనకి సిమెంట్ గురించి అందరికీ ఐడియా ఉంది. మరి సిమెంట్లో జిప్సమ్ ఎందుకు యాడ్ చేస్తారు అంటే ఇఫ్ జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్ ఇట్ ఇంక్రీజెస్ ద సెట్టింగ్ టైమ్ ఆఫ్ ద సిమెంట్. అంటే సెట్టింగ్ టైం ఎంత స్లోగా ఉంటే సిమెంట్ హార్డ్నెస్ అనేది అంత గ్రేటర్గా ఉంటుంది. సో చాలా స్లోగా ఉండాలి కాబట్టి సిమెంట్ హార్డ్నెస్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే సెట్టింగ్ టైం పెరగాలి. ఆ సెట్టింగ్ టైం ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎవరిని యాడ్ చేస్తాము అంటే జిప్సమ్. సో వై జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్ అంటే టు ఇంక్రీజ్ ద సెట్టింగ్ టైమ్ ఆఫ్ సిమెంట్ అని రాసుకోవచ్చు. జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్ టు ఇంక్రీజ్ ద సెట్టింగ్ టైమ్ ఆఫ్ సిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఎనీ 2 మ్యాన్ మేడ్ సిలికేట్స్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ మేడ్ సిలికేట్స్ అంటే మనం ఎవరిని తీసుకోవచ్చు, సిమెంట్ తీసుకోవచ్చు, గ్లాస్ తీసుకోవచ్చు. ఈ 2 కూడా మ్యాన్ మేడ్ సిలికేట్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ మేడ్ సిలికేట్స్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ మేడ్ సిలికేట్స్ ఆర్ సిమెంట్ అండ్ గ్లాస్. ఆ వర్డ్స్ రాస్తే చాలు మనకి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ప్రొడ్యూసర్ గ్యాస్ అని ఇస్తారు.
మనకి ఇంతకుముందు వీడియోలో వాటర్ గ్యాస్ ప్రిపరేషన్ నేర్చుకున్నాం. అలానే ఇక్కడ కూడా ప్రొడ్యూసర్ గ్యాస్ రెండు ఇంపార్టెంటే. ద మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనోఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడ్యూసర్ గ్యాస్. మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనోఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడ్యూసర్ గ్యాస్ అని చెప్తాం. మరి ఎలా ప్రిపేర్ చేస్తాం ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై పాసింగ్ ఎయిర్ ఓవర్ రెడ్ హాట్ కోక్. ఎయిర్ రెడ్ హాట్ కోక్లో పాస్ చేస్తామంటే ప్రొడ్యూసర్ గ్యాస్ ఫామ్ అవుతుంది. అంటే రెడ్ హాట్ కోక్ అంటే 2C + O2 + 4N2. ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ కదా. అట్ 1273 కెల్విన్ టెంపరేచర్ తీసుకున్నాము అంటే మనకి కార్బన్ మోనోఆక్సైడ్ ప్లస్ నైట్రోజన్ మిక్చర్ విల్ బి అబ్టైన్డ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడ్యూసర్ గ్యాస్. సో ద మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనోఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడ్యూసర్ గ్యాస్. If air is passed over red hot coke, then producer gas will be obtained. Next question, write the IUPAC names of the compounds అని ఇచ్చారు. సో ఫస్ట్ వన్ తీసుకుంటే ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. అంటే థర్డ్ కార్బన్లో ఇథైల్ గ్రూపు, సెకండ్ కార్బన్లో మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఇథైల్ రాస్తాం. కాబట్టి దీన్ని ఏమేమి రాయొచ్చు మనం, 3 ఇథైల్ 2 మిథైల్ పెంటేన్. 3 ఇథైల్ 2 మిథైల్ పెంటేన్ ఈజ్ ఇట్స్ IUPAC నేమ్. నెక్స్ట్ కాంపౌండ్ అబ్జర్వ్ చేయండి. నెంబరింగ్ ఎట్ సైడ్ నుంచి వెళ్తాం మనము. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, సిక్స్త్ కార్బన్. మరి మనకి ఇథైల్ థర్డ్ కార్బన్లో ఉన్నది, మిథైల్ ఫోర్త్ కార్బన్లో ఉన్నది. ఇక్కడ దీని పేరు ఏమొస్తుంది, 3 ఇథైల్ 4 మిథైల్ హెక్సేన్. సో అది IUPAC నేమ్. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6. Third carbon has ethyl group, fourth carbon has 1 methyl group. So its IUPAC name is 3 ethyl 4 methyl hexane. Then its IUPAC name, second carbon has methyl group and third carbon has ethyl group. Then its IUPAC name is 3 ethyl 2 methyl pentane. Its IUPAC name is 3 ethyl 4 methyl hexane. Next question, state Graham's law of diffusion అని ఇచ్చారు. అకార్డింగ్ టు గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ తీసుకుంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్. ఇది రాయొచ్చు మనం. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్. లేదు, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. ఇదేం రాయొచ్చు. లేదు, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ వేపర్ డెన్సిటీ. మూడిట్లో ఏదైనా రాసుకోవచ్చు మనం. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ వేపర్ డెన్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్? బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అని Kతో ఇండికేట్ చేస్తాం. గ్యాస్ కాన్స్టెంట్ పర్ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఇది రాస్తే చాలు. ద గ్యాస్ కాన్స్టెంట్ పర్ ఏ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. మరి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అంటే 1.38 × 10⁻⁻23 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మాలిక్యూల్ ఇన్వర్స్ తీసుకుంటాం. సో ద గ్యాస్ కాన్స్టెంట్ పర్ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. K is equal to R/N. Value of Boltzmann constant 1.38 × 10⁻⁻23 joules Kelvin inverse molecule inverse. Next question, how many number of moles of glucose are present in 540 grams of glucose అని ఇచ్చారు. మనకి చాలా సింపుల్. నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏమిటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై gram molecular weight. So number of moles is equal to
వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు 540 grams బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యులర్ వెయిట్ 180. అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 3 times క్యాన్సిల్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ 540 ఇచ్చారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ 180. 540 by 180 అంటే 3 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎంత 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వెయిట్ ఆఫ్ 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్ అని ఇచ్చారు. సోడియం కార్బోనేట్ ఫార్ములా ఏమిటి Na2CO3. ద మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ మాస్. సో 1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్ mass is equal to its gram molecular weight. Gram molecular weight of sodium carbonate ఎంత 106 grams. అంటే 1 mole 106 grams ఉంది అంటే 0.1 moles mass is equal to అని ఇచ్చినప్పుడు ఎంత వస్తుంది 10.6 grams. Mass of 1 mole of any substance is equal to its gram molecular weight. The mass of 1 mole of sodium carbonate is 106 gram and the mass of 0.1 mole of sodium carbonate అంటే 10.6 grams తీసుకుంటాం.